అప్పుడు జరగలేదు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు 7 నెలలు అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎప్పుడు కొనసాగించమన్నాడు మిమ్మల్ని? మా మా మీరు మంచి విధానాలు మీకేమో టిటిడి కొత్త చంద్రబాబు నాయుడు పుట్టి పెరిగిందా అక్కడ. ఇది 4వ ముఖ్యమంత్రి. టిటిడి చైర్మన్ అదే జిల్లాకు సంబంధించినటువంటి ఆయన. మీరు ఇలాంటి రాజకీయ నాయకులందరినీ తీసుకొచ్చి మీకు తెలుగుదేశం పార్టీ గెలవటానికి TV5 లేకపోతే బిఆర్ నాయుడు ఉపయోగపడితే మీరు ఆయనకి ఏదైనా మెయిల్ చేసుకోండి, ఏమైనా కాంట్రాక్ట్ ఇచ్చుకోండి, ఇంకొకటి చేయండి. తీసుకొచ్చి జనం నెత్తిన పెట్టేసి భక్తులు నెత్తిన పెట్టేసి ఈ రోజున టీటీడీ చైర్మన్గా చేసేస్తే ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి కనీసము అక్కడ ఉన్నటువంటి పాలక మండలితో కూడా, అంటే వాళ్ళు ఈవో మిగతా వాటితో కూడా సమన్వయం చేసుకోలేనటువంటి పరిస్థితిలో చైర్మన్ ఉన్నాడు. పాలక మండలి ఈ రోజున అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడేం కొత్తగా రాజకీయాలు రాలేదు టీటీడీలోకి, ఎప్పుడో వచ్చినాయి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు రాజకీయాల లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి ఏమన్నా ఇంకా ఏమైనా ఉన్నాయా అనేటువంటిది ఇది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టీటీడీ భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం అండి. ఎంతమంది చనిపోయారు అనేటువంటిది కాదు, కుట్రకోణం అనేటువంటి అంశం. ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి, అసలు భక్తులు ఆలోచిస్తేనే ఇది భయాందోళన కలిగేటువంటి అంశం. కాబట్టి దీని మీద సీరియస్గా తీసుకోవాలి. నేను పెద్దిరెడ్డి రవికిరణ్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది అంతర్గతమైనటువంటి వ్యవహారమా లేక రాజకీయ పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలా ఇన్వాల్వ్ ఆవశ్యకత ఉంది అనేటువంటిది ఇది భక్తుల యొక్క ఆలోచన అండి. మీరే ఇన్వాల్వ్ అయితే 2 ప్రభుత్వాలు మీయే కాదనటం వల్ల, కానీ కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ అవసరం ఉంది అనేటువంటిది మాత్రం మీరు చెప్పిన ప్రకారంగా వాసుదేవన్ గారు ఈ కుట్రకోణము ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో దట్ వాస్ ఎవిడెంట్ అండి. గొడుగులు తీసుకొని తమిళనాడు నుంచి వచ్చేప్పుడు జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం, ఇంకా జనం మెదళ్లలో అలా రిజిస్టర్ అయి ఉంది. సో ఆ కోణం మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి నిమ్మకి నీరెత్తినట్టు పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ గైడ్ చేయాలి పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఎవరికి వాళ్ళు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూసి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళారు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే దానికోసం కొనుక్కుపోతారు. 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు మధ్యాహ్నం దాకా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం 8వ తారీఖు మధ్యాహ్నం దాని ఇక్కడి నుంచి బయలుదేరిపోతాడు. 8వ తారీఖు రాత్రి 8:30 గంటలకు టికెట్లు ఇచ్చే కార్యక్రమం జరిగేటప్పుడు ఈ ఘటన జరుగుతుంది. నిజంగా పోలీసులందరూ కూడా చేయాల్సింది ఏమిటి? ఇన్ని లక్షల మంది వస్తారు అని తెలిసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా అటువైపున ఉంది, కుటుంబంలో ఉంది అని తెలిసినప్పుడు ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అని ఎలాంటి ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్ చేసుకోలేదు. రవికిరణ్ గారు ఈ కోయంబత్తూరు కనెక్షన్కి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ తమిళనాడు గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం